హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆచార్య నాగార్జున. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మోటివేషన్ అండ్ ఫ్యాక్ట్స్ సంబంధించినటువంటి వీడియోలు వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం, మన ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ కూడా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ యొక్క భారత రాజ్యాంగం దినోత్సవం నవంబర్ 26వ తేదీన మనం జరుపుకుంటూ ఉన్నాం. దీనికి ప్రధాన కారణం 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఆమోదించిన తర్వాత 1950 జనవరి 26వ తేదీన మనం రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చినాం. ఆ రోజున మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదే మనం రిపబ్లిక్ డేగా కూడా చెప్తూ ఉంటాం. మరి ఈ నవంబర్ 26వ తేదీన మన భారత రాజ్యాంగం దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన 2015 నాటికి ఆయన పుట్టి 125 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆ 2015లో భారత ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగం దినోత్సవాన్ని జరపాలనేది ఒక ఆలోచన చేశారు. అది 2015 అక్టోబర్ 11వ తేదీన సమానత్వ జ్ఞాపిక దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పునాది రాయి వేస్తూ ఈ ప్రకటన చేశారు. అదే సంవత్సరం 2015 నవంబర్ 19వ తేదీన సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని ప్రకటన చేసింది. ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం భారత రాజ్యాంగం యొక్క విలువలను, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవిత విశేషాలను, ఆయన పడ్డ కష్టాలను, ఆయన ఎదుర్కొన్నటువంటి అవమానాలను, ఆయన భారత రాజ్యాంగాన్ని రాసిన విధానాలను, ఈ యొక్క అంశాలు మొత్తం కూడా స్కూల్ పిల్లలకి, ఇంటర్ కాలేజ్ పిల్లలకి, డిగ్రీ కాలేజ్ పిల్లలకు, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా దీనిపై ఒక అవగాహన రావాలని చెప్పేసి ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం చేశారు. మరి ఈ నిర్ణయం చేసి ఇప్పటికీ 10 సంవత్సరాలు, అంటే 2015 నుంచి ఇప్పటికి 2025 వరకు, అంటే 10 సంవత్సరాలు. మరి ఈ 10 సంవత్సరాలలో ఈ యొక్క విషయాన్ని మరి మన ప్రభుత్వ పాలకులు ఎంతవరకు విద్యార్థుల్లోకి తీసుకెళ్లడంలో అయినారనేది మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అంశం. ఈరోజు విద్యావంతులు, మేధావులు, యువకులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, పత్రికలలో కానీ మేధావి వర్గం కూడా ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడిచేటువంటి బీజేపీ పార్టీ, అదేవిధంగా మన ధర్మాన్ని నమ్మినటువంటి ఒక ఆర్ఎస్ఎస్, ఆ రకమైనటువంటి పరిపాలన చేయాలని ఆలోచిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్, అదే కనుసన్నల్లో నడిచేటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క అంబేద్కర్ గారి జీవిత విశేషాలు కానీ, అదేవిధంగా భారత రాజ్యాంగం యొక్క విశేషాలు మొత్తం కూడా విద్యార్థులకు తీసుకెళ్తాయని మనం ఎంతవరకు అనేది మనం ఆలోచించాలి. ఆ విధంగా
మరి విద్యార్థులకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వమే తీసుకెళ్లాలా? ఈ యొక్క అంశాన్ని సామాజిక సంఘాలైనటువంటి దళిత సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, మైనార్టీ సంఘాలు కావచ్చు, ముఖ్యంగా దేశ చరిత్రను తిరగరాసేటటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, ఈ సంఘాలన్నీ కూడా తమ భుజస్కంధాల మీద ఈ యొక్క బాధ్యతను వేసుకొని నవంబర్ 26వ తేదీ నుంచి పాఠశాలలను, కళాశాలల్లోనూ, అదేవిధంగా యూనివర్సిటీ స్థాయిలలో కూడా భారత రాజ్యాంగం మీద సెమినార్లు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవిత విశేషాలు, మరి ఆయన ఏ విధంగా చదువుకున్నాడనే అంశాలు, మరి రాజ్యాంగం రాసేటప్పుడు ఆయన పడ్డటువంటి శ్రమ, కష్టం అన్న అంశాలు మొత్తం కూడా తెలియపరచాల్సినటువంటి బాధ్యత మన సామాజిక సంఘాలు, విద్యార్థుల సంఘాలపై ఉన్నదనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఈనాడు ప్రభుత్వాలు పైకి చెప్తాయి కానీ వాటిని కార్యాచరణలోకి తీసుకురావడంలో మాత్రం ఖచ్చితంగా విఫలం అవుతూనే ఉన్నాయి. మనం ఇప్పటికి కూడా చాలా చూస్తూనే ఉన్నాం. ఇటువంటి యొక్క బాధ్యత ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సామాజిక సంఘాలు అయినటువంటి దళిత సంఘాలు, ముఖ్యంగా విద్యార్థి సంఘాలు కూడా ఈ యొక్క బాధ్యతను తీసుకొని విద్యార్థుల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా సమాజంలో మార్పు రావడానికి చాలా దోహదపడుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే రాజ్యాంగం మనకు ఏమిచ్చింది అనేది ఒక అంశము అనేది నేటున్నటువంటి యువతలో కానీ విద్యార్థుల్లో కానీ ఖచ్చితంగా తెలియాలంటే ఇప్పుడున్నటువంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, సామాజిక సంఘాలు కావచ్చు, కొన్ని పార్టీలు కూడా ఉన్నాయి. ఆ పార్టీలు కూడా వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని ఈ యొక్క విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళినప్పుడే వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది అనేది ప్రజలు ఖచ్చితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందనేది నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్ దివాస్ లేదా నేషనల్ లా డే అని కూడా పిలుస్తారు. మిత్రులారా, మీకు ఈ విషయం తెలియపరిచినందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.